பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. దీన్ని వచ్చేద్దాం. ఏదో జన్మలో చేసుకున్నటువంటి అదృష్టము శ్రీ కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి 7 శనివారాల కాలినడకతో తలనీలాల సమర్పణ చేసి 7 శనివారాలు దర్శనం చేసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు మళ్ళీ సేవ చేసేటువంటి విధంగా ఆ దేవుడు దీవించాలని, నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసేటువంటి విధంగా, ధైర్యాన్ని కల్పించే విధంగా నాకు బలాన్ని చేకూర్చాలని, కుటుంబంలో అనేక సమస్యలు అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నాం. దేవుని కృపా కటాక్షాలతోని ఆ యొక్క సమస్యలన్నీ కూడా నెరవేరేటువంటి విధంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మా ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు, కేటీ రామారావు అన్న గారికి, కొప్పుల ఈశ్వరన్న గారికి ప్రజాదరణ ఉండేటువంటి విధంగా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని 7 శనివారాల దర్శనం చేసుకొని అలా 7వ శనివారం ఆఖరి రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంత గొప్ప దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను ఉదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాను.